పైకి కనిపించేది స్పా సెంటర్, కానీ లోపల జరిగే వ్యవహారం వేరే. స్పా ముసుగులో పడుపు వృత్తి జోరుగా సాగిపోతుంది. రాజమండ్రిలో విచ్చలవిడిగా జరుగుతోంది ఈ తరహా బిజినెస్. విమర్శలు ఎక్కువ అవడంతో స్పా సెంటర్లలో డీకోయ్ ఆపరేషన్లు నిర్వహిస్తామని చెబుతున్నారు పోలీసులు. విశాలవంతమైన భవనాలు, ఆ భవనాల్లో స్పా సెంటర్లు, లోపలికి అడుగు పెడితే నార్త్ ఇండియన్ సెక్సీ బ్యూటీస్, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు. రాజమండ్రిలో పుట్టగొడుగుల్లా వెలిసిన స్పా సెంటర్లలో ఇవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు స్పా ముసుగులో వ్యభిచారం జోరందుకుంది. రాజమండ్రిలో ఏ వీధిలో చూసినా 1-2 మసాజ్ సెంటర్లు, స్పా సెంటర్లు కనిపిస్తున్నాయి. పైకి సెలూన్, మసాజ్, స్పా సర్వీసులు అని బోర్డులు తగిలిస్తున్నారు. కానీ లోపల వ్యభిచార గృహాలను నిర్వహించేస్తున్నారు కొంతమంది. సిటీలో సుమారు 50 వరకు స్పా సెంటర్లు నడుస్తున్నాయి. ఆయా సెంటర్లకు ఎక్కువగా నార్త్ ఇండియన్ అమ్మాయిల్ని తీసుకొస్తున్నారు నిర్వాహకులు. కొన్ని సెంటర్లలో ప్రొఫెషనల్ సర్వీసులు నడుస్తున్నాయి. కానీ ఎక్కువ సెంటర్లలో అందాల భామలతో వ్యభిచారం చేయిస్తున్నారు. కస్టమర్ల వద్ద వేలకు వేలు గుంజుతున్నారు. సెలబ్రిటీలను ఈ స్పా సెంటర్లకు తీసుకొచ్చి ముందుగా పబ్లిసిటీ చేస్తున్నారు నిర్వాహకులు. రాజమండ్రి సిటీతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, సమీప పట్టణాల్లోని యువకుల్ని ఆకట్టుకునేలా పబ్లిసిటీ చేస్తున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి వ్యభిచార కేంద్రాలుగా మార్చేస్తున్నారు. మండపేట, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు నుంచి యువకులు ఎక్కువగా వచ్చి ఈ ఆధునిక వ్యభిచార కేంద్రాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. పోలీసులు అడపాదడపా దాడులు చేస్తున్నా నిర్వాహకులు ఏమాత్రం భయపడట్లేదు. ఈ విష సంస్కృతిని పూర్తి స్థాయిలో అరికట్టాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి చోట కూడా రాజమండ్రిలో ఈ స్పా అనేది కల్చర్ బాగా పెరగడం జరిగింది. స్పా పేరుతో అక్కడ జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్, వ్యభిచార నిలయాలుగా మార్చడం జరిగింది. వాళ్ళని పట్టుకొని అరెస్టులు కూడా చేయడం జరుగుతుంది. సోదాలు చేసినప్పుడు పట్టుబడుతున్న యువతుల్ని బాధితులుగా గుర్తించి మహిళా హోంలకు పంపుతున్నారు. విటులను కోర్టులో హాజరుపరుస్తున్నారు. కొన్ని మసాజ్ సెంటర్లను మూసివేయించారు. అయితే కొన్ని సెంటర్లలో పట్టుబడిన వారినే నిర్వాహకులుగా చూపిస్తున్నారు. దీంతో అసలు నిర్వాహకులు తప్పించుకుని దర్జాగా తిరుగుతున్నారు. ఒకచోట స్పా సెంటర్ మూతపడ్డా మరోచోట వేరే పేరుతో తెరుస్తున్నారు. ఇప్పటికైనా అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్యన చాలా ఘోరంగా 4-3 చోట్ల కూడా ఈ రకంగా జరుగుతుంది, వ్యభిచారం కింద జరుగుతుందని చెప్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు ఆడపిల్లలు, అది కూడా మేకప్ వెళ్తున్నారు. వాళ్ళు ఏమీ తెలియకుండా ఇక్కడ జరుగుతుంది, మేము నేర్చుకోవాలి, కోర్స్ కూడా నేర్చుకుంటామని చెప్పి కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. నిరుద్యోగం ఉన్న 10th క్లాస్ అయ్యి ఉన్న పిల్లలు కూడా వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు వివాద రూపంలో పిల్లల్ని ఇది చేసి వాళ్ళని వ్యభిచారం కింద తయారు చేసి ఇలా చేస్తున్నారు. విమర్శలు ఎక్కువ అవడంతో పోలీసులు కూడా స్పా సెంటర్లపై సీరియస్ గానే దృష్టి సారించారు. ఇకపై స్పా సెంటర్లోకి తాము విటులు మాదిరిగా వెళ్లి డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తామన్నారు. వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించే వారికి ఇల్లు అద్దెకిచ్చిన యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిఘా పెడుతున్నామండి. అలాగే డెకాయ్ ఆపరేషన్ కూడా చేస్తున్నాము. స్పా సెంటర్స్ అన్ని కూడా పోలీసు వారు రాకను గుర్తించి వారితో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందు నిమిత్తం మేము కూడా వారికంటే ఒక ముందు అడుగుతో డెకాయ్ ఆపరేషన్ చేసి వారిని గుర్తించి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. షీట్స్ ఓపెన్ చేస్తామండి. అలాగే స్పా సెంటర్ కూడా సీజ్ చేసేస్తాము. సెలూన్, మసాజ్, స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార కేంద్రాలు నడుపుతున్న నిర్వాహకుల ఆట కట్టించేందుకు పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. డెకాయ్ ఆపరేషన్తో ఎన్ని స్పా సెంటర్లు మూతపడతాయో చూడాలి.